ఏ సినిమా ఆఫీస్కి వెళ్ళినా కానీ హీరోయిన్ ఎవరు చేస్తున్నారు నభా, ఓకే. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, టాప్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు తమన్నా, ఓకే. మంగిలి క్యారెక్టర్ మన ఆ టికెట్ల అమ్మే క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు మంగిలి, అబ్బా మంగిలి ఎవరు దొరికిపడ్డారు. తర్వాత పోలీస్ భార్య ఎవరు చేస్తున్నారు అన్నది ఒక్కొక్క, అంటే ఇదివరకు అడిగితే మిగతా సినిమాలలో కూడా చూస్తే తక్కువ మంది అడిగేది, ఇలా ఉన్న 9 క్యారెక్టర్లు అడిగి తెలుసుకున్నారు సార్. అంటే బేసిక్గా లిమిటెడ్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఆయన అందరు ఎంజాయ్ చేసి ఈ సినిమాను ఇప్పుడు ఎంజాయ్ తెలుగులో ఎంజాయ్ చేయడానికి రెడీగా మనం ఇస్తున్నట్టుగా ఆడున్నది. 17th సో వెయిటింగ్ అందరూ వెయిటింగ్. ఇంకెప్పుడు అంటే మనకు డేట్ ముందు పోతుంటే కొద్ది టెన్షన్, చాలా క్యూరియాసిటీ ఉంది సార్ నాకైతే. అసలు ఎప్పుడెప్పుడు వస్తుంది సినిమా అని చెప్పి. ఫస్ట్ సినిమా కదా, అందరికీ చెప్తున్నా నేను ఇట్లా యాక్టింగ్ చేసిన, ఆటో నడిపినా, యాక్టింగ్ చేసిన, ఆటో నడిపినా అని చెప్పి. అది ఖచ్చితంగా, ఎందుకంటే చేసిన క్యారెక్టర్ విలనిజం కదా, అంత నేచురల్ గా నీలాగే చేసావు అంటారు. లేదు, ఇలా విలనిజం ఉంటది, అమాయకత్వం ఉంటది, అన్ని రసాలు ఉంటాయి ఇందులో. అప్పటికప్పుడే చేంజ్ చేసుకుంటూ ఇట్లా చేయమ్మా అట్లా చేయమ్మా. సార్ మళ్ళీ మరి నెక్స్ట్ సార్ తోటి ఇంకేమన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనుకున్నారా? ఎందుకంటే అందులో మాత్రం నిలబడకుండా డాన్సులు ఒకటి ఫస్ట్, ఇలాగే మా ఇద్దరిని కూడా కంటిన్యూ చేసి అంటే ఒకటి సార్ని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా నేను. సార్ మీరు కృష్ణార్జున యుద్ధం చేసిరు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కామెడీ బేస్డ్, మళ్ళీ తర్వాత ఎక్స్ప్రెస్ రాజా, ఇవన్నీ చేసిరు కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ జోనర్ లో? కైండ్ ఆఫ్ ఎంటర్టైనర్. ఇది కూడా మనది ఎంటర్టైన్మెంటే కాబట్టి, అంటే మీకు ఇష్టమా? యా, బేసిక్ గా ఫన్, కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ కూడా బాగా ఇష్టం. సో ఆ కైండ్ ఆఫ్ మూవీనే ప్లాన్ చేస్తున్నా. ఓకే, సూపర్. మీకు ఎలా అనిపించింది సార్ ఈ సినిమా చేసినప్పుడు మొత్తం టోటల్ గా నితిన్ అన్నతో గానీ? యా, బేసిక్ గా నేను ఎప్పటి నుంచో వెయిటింగ్, నా సెకండ్ మూవీ నుంచి నితిన్ గారు మన ఇద్దరం కలిసి చేద్దాం అనేది ఒక ఇది ఉండింది. బట్ సరే, రీమేక్ అయినా అన్నతో ఒక విల్ ట్రావెల్ టుగెదర్ అనే కైండ్ ఆఫ్ దీంట్లో. అండ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. లైక్ మీరు ఆర్టిస్టులు కానీ, కాస్టింగ్ కానీ, నితిన్ గారు కానీ, తమన్నా చాలా షాకింగ్ థింగ్ ఈ మూవీలో. అండ్ నభా నటేష్ కానీ, అండ్ అందరూ కూడా చాలా బాగా చేశారు. వెరీ హ్యాపీ. ఇట్స్ నాట్ లైక్ ఏదో రీమేక్ చేసామంటే రీమేక్ అనేది కాకుండా ఒక డిఫరెంట్ సినిమా, అండ్ లైఫ్లో ఒకసారి చేయదగ్గ సినిమా అనేది ఆ ఫీల్ అయితే ఏదైతే ఉందో అది బాగుంది. కానీ అంటే ఇప్పుడు సింగింగ్ అనుకోండి, అబ్బా కష్టం రా నాయన, యాక్టింగ్ అనుకోండి, యాక్టింగ్ ఒకటే, అబ్బా కష్టం ఏందిరా నాయన అనిపిస్తుంది. అంటే హ్యాపీగా చేస్తూ ఉంటాం, కానీ అప్పుడప్పుడు చిన్న ఒక విసుగు లాంటిది వస్తూ ఉంటది కదా సార్. ఏ పని చేసినా కూడా అందరికీ ఉంటది, కానీ ప్రేమిస్తూనే చేస్తారు, కష్టపడైతే చేయరు, ఇష్టపడే చేస్తారు. అలాగా ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మీరు అన్ని చూసుకోవాలి, టోటల్ 24 క్రాఫ్ట్స్ మొత్తం అంతా చూసుకోవాలి కదా. మీకు ఎప్పుడు అలా అనిపించదా? అంటే పని అదే కదా, చేయడానికి వచ్చింది డైరెక్షన్. మళ్ళీ ఈ సినిమాతో పాటు ఒక విషయం ఏంటంటే, మన ప్రేక్షకులు అందించే ఒక మంచి సినిమాని అందించాలని డైరెక్టర్ ఎప్పుడు అనుకుంటాడంటే, ఇంటికాడ కూర్చున్నప్పుడే అనుకుంటాడు, నేను ఇండస్ట్రీకి వెళ్తా, నేను అన్నీ నేర్చుకుంటా, నేను మంచి సినిమా తీస్తాను. డే 1 నుంచి అదే రాసుకొని ఇక్కడికి వస్తాడు, అది తీయడానికే ప్రయత్నిస్తాడు, అది తీసినా కూడా నెక్స్ట్ సినిమా కూడా అదే ఇద్దాం అనుకుంటాడు. అలాగే జర్నీ ఉంటుంది జీవితం మొత్తం. ఆ 24 క్రాఫ్ట్స్ను అనుబంధం చేసుకొని వాళ్ళ ఎండ్ ఆఫ్ ది మోటో ఒకటే, తెలుగు ప్రేక్షకులను అలరించే సినిమా నేను ఇవ్వాలి, అందులో నేను నెంబర్ 1 ఉండాలి అనుకుంటున్నాను. అది ఎప్పుడు దర్శకుడికి, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో చూసింది, రచయితను దర్శకులు దలుచుకుంటే మనం స్టార్లు చేస్తారు, స్టార్లను ఇస్తారు ఎప్పటికి. ఎందుకంటే వాళ్ళ స్పేస్ అనేది వాళ్ళు మోసే బరువు కనిపించింది, కానీ మోసే బరువు అంతా వాళ్ళదే ఉంటుంది. మనం అందరం కూడా ఆడుతున్న బొమ్మలో ఆడించేవాళ్ళు, ఎలా ఆడాలి, ఎక్కడ ఆడాలి అని చెప్తుంటారు. ఎక్కువ ఆడుతున్నావు ఆగు అంటారు.